మహిళా రిజర్వేషన్లు అయితే వచ్చే 2029కి వచ్చేస్తాయి. కాకపోతే నియోజకవర్గాల పునర్విభజన మాత్రం ఆగేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వీళ్ళు అడ్డుకుంటున్నారు, 2/3 మెజార్టీ లేదు. అవసరమైతే దాన్ని వదిలేసుకోవడానికి సిద్ధపడుతున్నది బీజేపీ. అమిత్ షా వ్యాఖ్యలను బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. మహిళా రిజర్వేషన్లు మాత్రం అమలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా మోడీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లు తీసుకురావడంలో ఎట్లాంటి రాజకీయ దురుద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. డీలిమిటేషన్ వల్ల కూడా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్లకు తుదిరూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలు పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన 3 కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టిన సందర్భంలో దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్ గొప్ప బిల్లు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం నా అదృష్టం. ఈ బిల్లులతో దేశానికి సరికొత్త దిశనిస్తున్నాం. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు, మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణ వికసిత భారత్ అవుతుంది. దేశ రాజకీయాల్లో వికసిత భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం. మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా అవకాశం ఇస్తే కదా వాళ్ళ సామర్థ్యం తెలుస్తుంది. రాజకీయాల్లో సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళలు పుష్కలంగా ఉన్నారు. దేశ ప్రగతిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాల్సిందే. చట్టసభలో 33% రిజర్వేషన్ మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదు, అది వాళ్ళ హక్కు అంటూ మోడీ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ కోసం 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగిన గతంలో ఇది సాకారం కాలేదు. 2024 ఎన్నికల్లో వీటిని అమలు చేద్దామని మేము ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టే. ఈ బిల్లును తేవడంలో ఎట్లాంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదు. మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళని మహిళలు క్షమించరు. బిల్లుని వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలు బుద్ధి చెప్తారు. సమయం చూసి దెబ్బ కొడతారు. మహిళా బిల్లులకు మద్దతు ఇచ్చే పార్టీలకి మనుగడ ఉంటుందంటూ ప్రధాని చురకలు అంటించారు. ఈ బిల్లును తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారు, ఉత్తరాది దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళను ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎట్లాంటి నష్టము జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది దక్షిణాది అనే భేదం మాకు లేదు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నానని ప్రకటించారు. ఈ బిల్లుతో దేశంలోని మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నాం. ఈ బిల్లు మీద క్రెడిట్ నాకు అవసరం లేదు, విపక్షాలే తీసుకోండి. మహిళా బిల్లు మీద అన్ని పార్టీల నేతలు ఫోటోలు వేసుకోండి. ఈ బిల్లును అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పతనం చాటుకోండి. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దామంటూ మోడీ విపక్షాలకి చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళే తెచ్చుకోవాలి. ఎందుకంటే బీజేపీకి పోయేదేం లేదు. మహిళా రిజర్వేషన్ వీళ్ళు ఏమంటున్నారు, మహిళా రిజర్వేషన్ 2029 నుంచి అమలు కావాలి, నియోజకవర్గాల పునర్విభజన మాత్రం ఆపేయాలి అంటున్నారు. ఆపేస్తే నష్టపోయేది ఎవరు? అన్ని పార్టీల్లో ఉన్న మగాళ్ళు. ఎందుకంటే 33% సీట్లు అటు వెళ్ళిపోతాయి, వీళ్ళ సీట్లు తగ్గుతాయి. అలా తగ్గకుండా మగాళ్ళకే అవకాశం ఇస్తా నియోజకవర్గాలు పునర్విభజన చేశాడు మోడీ. అన్ని పార్టీల్లో ఉన్న మగాళ్ళకే అది ఉపయోగమే కదా. కానీ పాపం మోడీని ఏదో చేయబోయి ఈ మగాళ్ళందరూ మునిగిపోబోతున్నారు వీళ్ళ దిక్కుమాలిన ఆలోచన వల్ల.